ఫస్ట్ ఫుడ్ పాయిజన్కి సంబంధించినటువంటి అంశం గురించి ఫస్ట్ ప్రస్తావన తీసుకొద్దాం. ఫస్ట్ దీని గురించి చర్చిద్దాం మిత్రులారా. రైట్, మిగతా పత్రికలు చూస్తే మన తెలంగాణ పత్రికలో మనది ప్రజల ప్రియారిటీ. మనము ప్రజలు ఏ సమస్యలు అయితే ప్రజలను పట్టి పీడిస్తూ ఉన్నాయో, ప్రజలు ఇబ్బందులు ఏ రకంగా పడుతూ ఉన్నారో అవి మాత్రమే మనం ఫోకస్ చేస్తాం. మనకు రాజకీయ అంశాలు లేకపోతే ఇవి మనకు ఫోకస్ ఉండదు. అందుకే మనం గురుకులకు సంబంధించినటువంటి వార్తని ప్రధానంగా తీసుకోవడం జరిగింది. కానీ ఈనాడు కానీ మిగతా పత్రికలు కానీ ఎక్కడ కూడా కనీసం ఆ వార్తని పెద్ద స్థాయిలో ప్రచారం కలిపలేదు. ఆ వార్తకు పెద్దగా ఎక్కడ కూడా ఇవ్వలేదు. నిన్న మాగనూరులో మళ్ళీ కూడా మూడవసారి అక్కడ ఫుడ్ పాయిజన్ జరిగింది. ఈనాడు పత్రికకు ఆ ఫుడ్ పాయిజన్ సంబంధించినటువంటి వార్త కనపడలేదు. అలాగనే వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థిని ఏవైతే శైలజ చనిపోయిందో, ఆ చనిపోయినటువంటి బిడ్డ అంత్యక్రియలకు కూడా పోలీసులు ప్రభుత్వం ఆంక్షలు, పికెట్లు ఏర్పాటు చేసుడు, ఎవరిని లోపలికి పోనీయకపోవడు, ఎవరిని బయటకు రానియకపోవడు, ఆ తల్లిదండ్రులు కనీసం ఆ బిడ్డ లాస్ట్ చివరి చూపులను కూడా సరిగ్గా చూసుకోనియకుండా బలవంతంగా టకాటకా అంత్యక్రియలు పూర్తి చేసినటువంటి పరిస్థితి. మిలిటరీ బలగాలు, ప్రత్యేక బృందాలు, ఇంత స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరిని కూడా ఆ అమ్మాయి దగ్గరికి పోనీయలేదు, కనీసము ఆ కుటుంబాన్ని ఓదార్చనీయలేదు. ఇంత దుర్మార్గంగా, ఇంత నియంతృత్వంగా, ఇంత నిర్బంధంతో శైలజ అంత్యక్రియలు చేస్తే కనీసము దానికి ఈ పత్రికలు కనీసం ఒక చిన్న స్పేస్ కల్పించలేకపోయినాయి. తెలంగాణ సమాజమా, నేను మరీ మిమ్మల్ని చేతులెత్తి దండం పెట్టి చెప్తా ఉన్నా, మన గోసలు చూపించేటువంటి పత్రికలేవి, మన గోసలు రాసేటువంటి పత్రికలేవి, మన గురించి చెప్పేటువంటి పత్రికలేవో మీరు గుర్తించండి, గ్రహించండి. వాటిని మాత్రమే మీరు ఆదరించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఒకసారి మోసపోయినాం, అమాయకంతోటో ఆశతోటో ఏదో ఒక రకంగా మోసపోయినాం, మళ్ళీ మోసపోతే మూర్ఖులమవుతాం. సో కాబట్టి ఈ మోసం చేసేటువంటి పత్రికలను, వీటి రంగుని మనం గుర్తించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఎక్కడన్నా ఉన్నదా? ఇక చూడండి ఏం రాసిరు వార్త. మీరు ఇవన్నీ రాయాల్సిందే, మేమేం వద్దనట్లేదు. రాజ్యాంగమే మన బలం అని చెప్పేసి నిన్న దానికి సంబంధించినటువంటి చర్చ నడిచింది. మూసి ప్రక్షాళన జరగాల్సిందే, అక్రమ నిర్మాణాలు, అక్రమాలు తొలగించాల్సిందే, నదిలో మురుగునీరు కలవకుండా చూడాలి, అక్రమదారులపైన క్రిమినల్ చర్యలు తీసుకోండి అని చెప్పేసి నిన్న హైకోర్టు ఏదో మార్గదర్శకాల విషయంలో మాట్లాడినటువంటి వార్తను పెట్టిర్రు. అట్లనే యువత నైపుణ్యం అని చెప్పేసి శ్రీధర్ బాబుతో ఏదో ఇంటర్వ్యూ తీసుకున్నట్టు అది పెట్టిర్రు. ఇంకోటి ఏంది, నిన్న పోయి రాజ్నాథ్ సింగ్ని కలిసినటువంటి వార్త పెట్టిర్రు. జనగణనలో కులగణనను చేర్చాలని చెప్పేసి ఇది రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ ఏర్పాటు చేసుకున్నటువంటి దాంట్లో మన సీఎం మాట్లాడిండు. సో ఇవన్నిటి గురించి రాసిరు, ఇథనాయిల్ పరిశ్రమ గురించి రాసిరు. కానీ మరి ఆ బిడ్డ చనిపోయింది, 16 సంవత్సరాల శైలజ, ఆ వార్త రాయలేదు. పోనీ ఆంధ్రజ్యోతి ఏమన్నా రాసిందా అంటే ఆంధ్రజ్యోతి కూడా ఇక్కడ మధ్యాహ్నం ఫుడ్ పాయిజన్ రాసింది. ఇక్కడ ఇది కొంత కవర్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. ఎందుకంటే ఇంత పెద్ద ఇష్యూ కాబట్టి ఇక రాయకపోతే మరి బాగుండదు అనుకున్నారా, మరి ఏమనుకున్నారో ఇక్కడ కొంత వాళ్ళకు స్పేస్ కల్పించారు. ఇది పరిస్థితి. ఇంకా ఈ పేపర్ చూద్దాం. ఇది వెలుగు, సాక్షి పేపర్ కూడా పెట్టండి. సాక్షిలో కూడా కొన్ని చాలా కీలక అంశాలు వస్తూ ఉన్నాయి. సాక్షి పేపర్ను కూడా తెలంగాణ ఎడిషన్ని ఇక్కడ ఓపెన్ చేసి పెట్టండి. పోనీ వెలుగు పత్రిక ఏమైనా రాసిందా? ఆ గిరిజన విద్యార్థి మృతి మీద కావచ్చు, చనిపోయిన దాని మీద కావచ్చు, ఈ మాగనూరు ఇన్సిడెంట్ మీద రావచ్చు, రాయలేదు. రాసిరా? కనబడుతుందా? నాకు కనపడకుండా మీకు ఏమైనా కనబడుతుందా నరసింహ? లేదు. ఎందుకు రాస్తారు చెప్పు? ఇది కాంగ్రెస్ పత్రిక, ఫక్త్ కాంగ్రెస్ పత్రిక. ఈ పత్రిక రాయదు. సో కాబట్టి వీటి గురించి మనం ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం. ఎందుకు నేను ముందుగానే ఈ విషయాలు చెప్తా ఉన్నా అంటే వీటి గురించి మనము ఆలోచించుకోవాలి. ఈ పత్రికలనే ప్రధానంగా చదివేటువంటి మన తెలంగాణ సమాజము ఒకసారి పునరాలోచించుకొని ఈ పత్రికలు చేస్తున్నటువంటి మోసాన్ని గ్రహించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇంకెంతమంది జావాలి? పేద పిల్లల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం. రాష్ట్రంలో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు. ఇప్పటికే వాంకిడి గిరిజన విద్యార్థిని శైలజ మృతి. మాగనూరు స్కూల్లో మరోసారి విద్యార్థులకు అస్వస్థత. 20 మంది విద్యార్థులు ఆసుపత్రికి తరలింపు. సో ఈ నెల 20న అదే స్కూల్లో ఘటన. వంట ఏజెన్సీ తొలగింపు, కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. తాజాగా మరో ఘటనతో ఆందోళనలో విద్యార్థులు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లు, గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలో వరుస ఘటనలు. అసలేం జరుగుతోందని తల్లిదండ్రుల్లో భయం.
విద్యాశాఖ మంత్రి ఎక్కడ? సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఏం చేస్తూ ఉంది? ప్రశ్నిస్తున్నటువంటి తల్లిదండ్రులు, మౌనంగా పాలకులు. ఇంకెంతమంది ప్రాణాలు కోల్పోవాలని చెప్పేసి హరీష్ రావు అంటా ఉన్నాడు. ఓ తల్లిగా నా మనసు కలిచివేసిందని చెప్పేసి కవిత నిన్న స్పందించింది. ఒకసారి ఈ వార్తను చూస్తే మళ్ళీ అదే నిర్లక్ష్యం. పసి పిల్లల ప్రాణాలు పోతున్నా పట్టించుకోని వైనం. అది గురుకులమైన, గిరిజన ఆశ్రమమైన, ఆఖరికి ప్రభుత్వ పాఠశాల అయినా సర్కారు తీవ్ర నిర్లక్ష్యం పసివాళ్ల ప్రాణాల మీదకి తీసుకువస్తుంది. ఒకే చోట పదే పదే నిర్లక్ష్య వైఖరి కనబడడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నారాయణపేట జిల్లా మాగనూరు జడ్పీ పాఠశాలలో మరోసారి ఫుడ్ పాయిజన్ జరిగింది. మధ్యాహ్న భోజనం చేసిన 20 మంది విద్యార్థులకు వాంతులై తీవ్ర అస్వస్థతకు గురి కావడం సంచలనంగా మారింది. సీఎం సొంత జిల్లాల్లో జరిగినటువంటి ఘటన ఇది. కొంచెమన్నా సోయికి రండి ముఖ్యమంత్రి గారు. ఇప్పటికైనా మీ సొంత జిల్లా పాలమూరు బిడ్డను నేను, అమ్రాబాదు పులిని నేను, ఆ అడవులలో పుట్టినటువంటి టైగర్ నేను అని చెప్పుకుంటారు కదా. మరి అదే అమ్రాబాద్ అడవుల దగ్గర ఉన్నటువంటి ఈ మక్తల్ నియోజకవర్గంలో ఈ మాగనూరు జిల్లా పరిషత్ హై స్కూల్లో ఇప్పటికి 3 సార్లు, ఏది నెల లోపలనే, నెల కూడా కాదు 15 రోజుల లోపలనే 3 సార్లు ఫుడ్ పాయిజన్ అయింది. 3 సార్లు. అంటే మీ ప్రభుత్వ చేతగాని తనానికి, మీ ప్రభుత్వ మొద్దు నిద్రకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ ఘటన, మాగనూరు ఘటన. ఈ నెల 20వ తారీఖు నాడు ఫుడ్ పాయిజన్ జరిగితే మధ్యాహ్న భోజనంలో పురుగులన్నము, ఆ నీళ్ళ చారు ఇవన్నీ పెడితే 100 మంది పిల్లలకు తీవ్ర అస్వస్థత అయింది. అస్వస్థ అయ్యి హాస్పిటల్లో జాయిన్ చేశారు, ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ చేస్తే అక్కడ 100 మంది పిల్లలకు జాయిన్ చేస్తే తెల్లారినాక ఆ పిల్లలకు పంపించినటువంటి అల్పాహారంలో కూడా, అంటే టిఫిన్లో కూడా మళ్ళా అదే పురుగులు వచ్చినాయి. అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం అట్లా ఉంటుంది. అదే రోజు మధ్యాహ్నము మళ్ళీ అదే మాగనూరు జడ్పీ స్కూల్లో మధ్యాహ్నం టైంలో పిల్లలకు ఒక వైపేమో 100 మంది పిల్లలు పోయి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. తెల్లారినాక మళ్ళా వంట చేస్తే అందులో కూడా పురుగులు అన్నాం. అది చూస్తేందుకు పోయినటువంటి స్థానిక మాజీ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి ఆయన పోయి అక్కడ పోయి చూస్తే అందులో కూడా మళ్ళీ పురుగులు కనపడ్డాయి. కనపడితే అరే ఏమో ఇట్లా ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఆయన ఆ పిల్లల మొత్తాన్ని ఈ అన్నం తినకండి బిడ్డ అని చెప్పేసి అవన్నీ పక్కన పెట్టించేసి ఆయన సపరేట్గా వండిపించేసి వాళ్ళతో పాటు కలిసి ఆయన కూడా భోజనం చేసి అలాగే ఏర్పాటు చేసిండు. రెండోసారి జరిగినటువంటి ఘటన అది. ఇక మూడవసారి నిన్న మళ్ళీ కూడా సేమ్ అలాగనే పురుగుల అన్నము, లేకపోతే రకరకాల నీళ్ళ చారు, లేకపోతే ఆ శుద్ధి చేయనటువంటి పాత్రల వలనో, లేకపోతే ఆ నీళ్లు చక్కగా లేకపోవడం వలనో, దేని వలనో మళ్ళీ కూడా ఫుడ్ పాయిజన్ అయ్యి 20-30 మంది పిల్లలు ఎంత అరిగోసపడ్డారంటే ఒకసారి మీరు ఈ వీడియోలు చూస్తే మనసు కలిసివేస్తుంది. ఈ వీడియోలు చూస్తే మనిషి కలిసివేస్తుందంట మనసు. ఎంత దుర్మార్గంగా ఉందో ఒకసారి చూడండి. వారంలోనే 3 సార్లు అంట. అంటే 20వ తారీఖు, 21వ తారీఖు, ఇవాళ 27వ తారీఖు, వారం అయిపోలే, ఇవాళ కరెక్ట్గా 7 రోజులు. ఇది మన రాష్ట్ర ప్రభుత్వం తీరు, పనితీరు. పిల్లలు చూడు ఎంత గోస పడతా ఉన్నారు చూడండి ఒక్కసారి. వణుకుతున్నారు. కనీసము బోవెట చేత కదా అండి మీకు. ఇక చూడు పాపం తలకాయలు నేలకేసి పిచ్చ లెక్క ఆడబడ్డారు పిల్లలు. చూడు ఇందులో మీ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు కూడా గిట్లా ఉంటే ఇట్లా పడితే మీ ప్రాణం తల్లడిల్లదా? ఈ బిడ్డల తల్లిదండ్రుల బాధ, ఆవేదన ఎట్లా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఉన్న అధికారులు కానీ, లేకపోతే ఈ రాష్ట్రాన్ని వెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, ఆ కుటుంబ సభ్యులు కానీ, మీకు రాష్ట్రం మీద పడి దోసుకొని తినక టైం ఉంటుంది కానీ ఈ పిల్లలకు బో పెట్టడానికి టైం ఉండదు. నాణ్యమైన ఫుడ్ పెట్టనిక సమయం సరిపోదు మీకు. అసలు రాజకీయాలు చేయనికనే మీకు సరిపోతలేదు. ఏమైపోయా? మంత్రులు ఎక్కడ పోయారు? అధికారులు ఎక్కడ పోయారు? కలెక్టర్ ఎక్కడ పోయింది? ఆ ఫుడ్ ఇన్స్పెక్షన్ చేయాల్సినటువంటి అధికారులు ఏడవనుకున్నారు? ఏమైంది? రాష్ట్రంలో అసలు పరిపాలన ఉందా లేదా? ప్రభుత్వం ఉందా? సచ్చిందా? బతికిందా? ఏమైతుంది అసలు రాష్ట్రంలో? అసలు గురుకులాల మీద ఏమైనా కుట్ర చేస్తా ఉన్నారా మీరు? లేకపోతే ఈ గురుకులాలను మొత్తానికి బంద్ పెట్టేసి, లేకపోతే మీకేమైనా ప్రైవేటు స్కూల్స్ కానీ, కాలేజీలు కానీ గత ఎన్నికల్లో ఏమైనా ఫండింగ్ చేసినాయా? వాళ్ళకు లాభం చేకూర్చడం కోసము ఇట్లా గురుకులాల మీద కుట్ర ఏమైనా చేస్తూ ఉన్నారా మీరు? ఏం జరుగుతూ ఉంది అసలు రాష్ట్రంలో?
ఏం జరుగుతూ ఉంది, తెలంగాణ సమాజం ఎందుకు ఇంకా చూస్తూ మౌనంగా ఉండాలి మీరు చేస్తున్నటువంటి దుర్మార్గాలకి? చూడండి, చూడు, ఏది దొరికితే అది, కారు దొరికితే కారు, బైక్ దొరికితే బైకు, 102 వెహికల్స్. ఇది బేసిక్గా ఏంటిది, అది మన అమ్మఒడి కార్యక్రమం సంబంధించింది. ఈ ఈ డెలివరీ అయినటువంటి వాళ్ళని ఇంటికాడ డ్రాప్ చేసి వస్తుంది ఇది. సో ఏ వెహికల్ దొరికితే ఆ వెహికల్ అలా తీసుకుపోయి హాస్పిటల్ తీసుకుపోయారు. చూడండి ఎంత దుర్మార్గం అంటే. ఇగో ఎత్తుకపోతారు పిల్లల్ని. అయ్యో 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 అయ్యో. చెప్తున్నా కదా రేవంత్ రెడ్డి, నువ్వు ఇంకా నీ పంతం మార్చుకోకపోతే చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి. ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే నువ్వు నియంత పాలన చేస్తావా, లేకపోతే రాజ్యం నాకు వచ్చింది కదా, కుర్చీలో నేను కూర్చున్నా కదా, నన్ను పీకెటేవాడు పొడిచేటోడు ఎవడు అని చెప్పేసి ఇది చేస్తావా? ఇంకా ఇప్పటికైనా ఆలోచన చేసుకో. ఇక చాలు, నువ్వు ఏడాది కాలం పాటు నువ్వు రాజకీయం తప్ప నయా పైసా పని చేయలేదు రాష్ట్రంలో. ఇప్పటికైనా ఇంకొక 4 ఏళ్ళు ఉన్నది, జర్రా సోయిలోకి వచ్చి ఈ రాజకీయాలు బంద్ పెట్టు. రాజకీయాలు మహేష్ కుమార్ గౌడ్కి అప్పచెప్పు, పిసిసి అధ్యక్షుడు ఆయన. రాజకీయాలు మిగతా పార్టీ కార్యక్రమాల్లో పార్టీలో కీలక పదవులు ఉన్నటువంటి వాళ్ళకి అప్పచెప్పు. నువ్వు ముఖ్యమంత్రిగా కూర్చున్నప్పుడు ముఖ్యమంత్రి ఆ అడ్మినిస్ట్రేషన్ మీదనే ఫోకస్ పెట్టు. ఇప్పుడు ఉన్న పలంగా నీ కుర్చీకి వచ్చినటువంటి ప్రమాదం ఏం లేదు. ఇంకా 4 ఏళ్ళు నువ్వే ముఖ్యమంత్రిగా కొనసాగు. ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో. ఈ పిల్లలకు బుక్కెడు బువ్వ పెట్టు, మంచిగా మంచి ఆహారం పెట్టు, పురుగులు లేని అన్నం పెట్టు, నీళ్ళచారు పోయకు, కొంచెం అన్నం నాకు గింతో గంతో జర చిక్కగా చేసి పోయి.